10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న చీపురు పార్టీని లిక్కర్ అవినీతి మరక కారణంగా ఊట్ చేశారు ఢిల్లీ ప్రజలు. 27 ఏళ్ల తర్వాత కమలానికి చారిత్రాత్మక విజయాన్ని పువ్వుల్లో పెట్టందించారు. జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు ఓడిపోయారు. ఢిల్లీ ఓటర్లు బీజేపీ ఆప్ను మాత్రమే చూశారు. కాంగ్రెస్ను పట్టించుకోలేదు. చాలా చోట్ల జలకిచ్చారు. ఇక బీజేపీకి ఓట్లు గుద్దిపడేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారు, ఏ కీలక నేతలు ఓడిపోయారు అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో ఓడలు బండ్లు ఓడలయ్యాయి. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న చీపురు పార్టీని లిక్కర్ అవినీతి మరక కారణంగా ప్రజలు ఊట్ చేశారు. 27 ఏళ్ల తర్వాత కమలానికి చరిత్రాత్మక విజయాన్ని పువ్వుల్లో పెట్టందించారు. జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు ఓడిపోయారు. ఢిల్లీ ఓటర్లు బీజేపీ ఆప్ను మాత్రమే చూశారు. కాంగ్రెస్ను పట్టించుకోలేదు. చాలా చోట్ల జలకిచ్చారు. ఇక బీజేపీకి ఓట్లు గుద్దిపడేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారు, ఏ కీలక నేతలు ఓడిపోయారు అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చాలా వైవిధ్యభరితమైనటువంటి తీర్పే ఢిల్లీ ప్రజలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎంతో కీలకమైనటువంటి ఆ పార్టీ చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా కీలక నేతలు చాలా మంది ఆ పార్టీ నుంచి ఓడిపోయినట్టు కనిపిస్తుంది. ఏంటి, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరెవరు గెలిచారు, ఏ నియోజకవర్గాలు ఇంపార్టెంట్? శివ, న్యాచురల్ గానే 10 ఏళ్ల పాటు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో పాలించింది. న్యాచురల్ గానే పబ్లిక్ లో కూడా కాస్త నెగిటివిటీ అనేది వస్తూ ఉంటది. ఇది కాకుండా మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. యమునా రివర్ ఒకటి, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వాయు కాలుష్యము, ఈ 3 ప్రధాన కారణాలు. అలాగే ఇది కాకుండా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కూడా అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు ఎన్నికల్లో. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని అడ్రస్ చేస్తూ, మీరు ఈ జన్మలో నన్ను ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ నుండి ఓడగొట్టలేరు, మీరు ఓడించాలని ట్రై చేసినా కూడా ఈ జన్మలో మీతోని కాదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీకే సవాల్ విసిరారు. ఈ మేరకు ఢిల్లీ ప్రజలు కూడా కొన్ని విషయాల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పైన విసుగు చెందారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఖచ్చితంగా మ్యాండేట్ ఇవ్వాలని కూడా ఢిల్లీ ప్రజలు డిసైడ్ అయ్యారు. సో బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎగ్జిట్ పోల్ ఏవైతే విడుదలయ్యాయో దానికి అంచనాలకు తగ్గట్టుగానే బీజేపీ కూడా అక్కడ సీటు గెలుచుకుంది. బీజేపీ దాదాపు ఈ స్థాయిలో బంపర్ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ పార్టీ కూడా ఊహించలేదు. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఒక మంచి మ్యాండేట్ బీజేపీకి ఇచ్చారు. దీంట్లో ప్రముఖులు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రముఖులు ఓడిపోయారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా ఓడిపోయారు. ఒకసారి తెలుసుకుందాము. ప్రస్తుతము పర్వేష్ వర్మ ఎవరు, ఈయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈయన పేరే మారు మోగిపోతుంది. ఎందుకంటే కొద్దిసేపటి కిందట చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మన జీ న్యూస్ ఇచ్చుకుంటూ కూడా ఆయన కొన్ని కీ కామెంట్స్ చేశారు. ఆయన దానిలో భాగంగా ఈ ప్రవేశ్ వర్మనే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మొదటగా బయటికి తీసుకొచ్చింది ఆయనే, అసలు దీని మీద బయటకి ప్రస్తావన తీసుకొచ్చింది ఆయనే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతము ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ ని అరవింద్ కేజ్రీవాల్ పైన గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. ఇద్దరికి తగ్గ ఫర్ ఫైట్ కూడా నడిచింది. కానీ తక్కువ మార్జిన్ తోని ఈయన గెలుపొందారు. కానీ ప్రవేశ్ వర్మ గెలుపు మాత్రము ఢిల్లీ బీజేపీ ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సంచలనము, అలాగే చారిత్రాత్మక విజయం అని కూడా చెప్పాలి. కొద్దిసేపటి కింద కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా వెళ్లి ప్రవేశ్ వర్మ కూడా కలిశారు. దీంతో పాటు కల్కాజీ కాన్స్టిట్యున్సీ నుండి ప్రస్తుతం అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి కూడా ఆమె రమేష్ బిదోరి బీజేపీ చాలా తగ్గ ఫర్ టఫ్ ఫైట్ ఇచ్చారు. దాదాపు ప్రతి రౌండ్
రౌండ్ కి కూడా దాదాపు 430 ఓట్లతోని 230 ఓట్లతోని 600 ఓట్లతోని వెనుకబడితో వస్తూ ఉన్నారు అతిషి. కానీ ఒక్కసారిగా 10th 11th 12th రౌండ్లలో అతిషి పుంజుకున్నారు. అతిషి గెలుపొందారు. అతిషి కూడా ఓడిపోతారు. అటు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు, అలాగే మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. అతిషి కూడా ఇంకా ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకున్న తరుణంలో లాస్ట్ రౌండ్ లో అతిషి గెలిచింది. అనంతరం నెక్స్ట్ ఇంకొకటి జంగ్పురా అనే కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ తుర్విందర్ సింగ్ మార్వా బీజేపీ తరఫున అభ్యర్థి నిలిచాడు. మనీష్ సిసోడియాని 675 ఓట్లతోని 675 ఓట్ల పైచిలుకుతోని గెలుపొందాడు. ఇది చాలా టఫ్ ఫైట్, అంటే తగ్గ వార్ నడిచిందని కూడా చెప్పుకోవాలి. మనీష్ సిసోడియా స్వల్ప ఆధిక్యంతో ఆయన తక్కువ 600 ఓట్లతో కేవలం 675 ఓట్ల తక్కువతో ఆయన ఓడిపోయారు. ఇంకా నెక్స్ట్ పట్గర్ గంజ్ అని చెప్పేసి ఇదొక కాన్స్టిట్యున్సీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రవీందర్ నేగి బీజేపీ తరఫున ఆయన గెలిచారు. ఓటమి అవధ్ ఓజా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక కీలక నేత, ఆయన్ని కూడా ఈ రవీందర్ నేగి ఓడించారు. ఇంకా నెక్స్ట్ బదిలీ ఇక్కడ అహిర్ దీపక్ చౌదరి అనే బీజేపీ కంటెస్టెంట్ గెలుపొందారు. అజేష్ యాదవ్ ఆప్ ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రముఖులు, మనం చర్చించుకునే వాళ్ళందరూ కూడా ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖులు, అంటే ఢిల్లీ అసెంబ్లీకి చెందిన కీలక వ్యక్తులు. వీరందరూ కూడా ఓడిపోయారు. నెక్స్ట్ ఓక్లా కాన్స్టిట్యున్సీ నుంచి అమనతుల్లా ఖాన్ ఆప్ అతను కూడా అమనతుల్లా ఖాన్ అయితే గెలిచారు. ఇక్కడ బీజేపీ నుంచి మనోజ్ కుమార్ త్యాగి ఆయన ఓటమి పాలయ్యారు. ఇంకా బల్లి మారన్ ఇమ్రాన్ హుస్సేన్ అనే క్యాండిడేట్ ఇక్కడ గెలిచారు. బీజేపీకి చెందిన కమల్ బక్రీ అనే వ్యక్తి ఇక్కడ ఓటమి పాలయ్యారు. ఇంకా నెక్స్ట్ మాలవీయ నగర్ నుంచి సతీష్ ఉపాధ్యాయ బీజేపీ తరఫున గెలుపొందారు. సోమనాథ్ భారతి ఆప్ నుంచి ఓడిపోయారు. ఇంకా షకూర్ బస్తీ ఇక్కడ కర్నల్ సింగ్ అని బీజేపీ నుండి ఆయన గెలిచారు. అలాగే సత్యేందర్ జైన్ ఆప్, ఈయన కూడా సీనియర్ మోస్ట్ లీడర్ సత్యేందర్ జైన్ అనే వ్యక్తి ఆమ్ ఆద్మీలో, ఈయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెమిలియర్ పాలిటీషియన్. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కు నమ్మిన బంటు అనే పేరు కూడా గంచారు ఈయనే. దీంతో పాటు కర్వాల్ నగర్ లో కపిల్ మిశ్రా గెలుపొందారు బీజేపీ తరఫున. మనోజ్ త్యాగి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయారు. నెక్స్ట్ మటియా మహల్ అని చెప్పేసి అక్కడే ఆలే మహమ్మద్ ఇక్బాల్ ఆప్ నుంచి ఆయన గెలుపొందారు. దీప్తి ఇండోరా అని బీజేపీ నుంచి ఆమె కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఇంకా ఇంకొక కాన్స్టిట్యున్సీ పేరు రోహిణి, ఇక్కడ విజేందర్ గుప్తా బీజేపీ తరఫున ఆయన గెలుపొందారు. చౌదరి జుబేర్ అహ్మద్ ఆప్ నుంచి ఆయన ఓడిపోయారు. ఇంకా చాందినీ చౌక్ అనేది దేశవ్యాప్తంగా అందరికీ కూడా చాలా సుపరిచితము. ప్రత్యేకంగా ఢిల్లీ అంటేనే చాందినీ చౌక్ అని అందరికీ కూడా గుర్తొస్తుంది. సో ఆ చాందినీ చౌక్ లో పునర్దీప్ సింగ్ ఆప్ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే నెక్స్ట్ గ్రేటర్ కైలాష్ అనే ప్లేస్ లో కూడా శిఖరాయ్ అని బీజేపీ వ్యక్తి గెలిచారు. ఇలా ప్రముఖులు ఇక్కడ కొంతమంది అంటే బీజేపీ గెలుస్తారు అనుకున్న ప్రముఖులేమో ఓడిపోయారు. కొంతమంది ఆప్ వాళ్ళు అసలు మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతారని ఎవరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాదు కదా కార్యకర్తలు కూడా ఊహించుండరు. కానీ ఆకస్మికంగా ఢిల్లీ ప్రజలు ఇలాంటి మ్యాండేట్ ఇవ్వడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ మితిమీరిన ఆత్మవిశ్వాసము, అలాగే పదే పదే కూడా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడము, అంటే కొన్నిసార్లు పనిగట్టుకొని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు చాలా వైజ్ గా ఈ డెసిషన్ తీసుకున్నారంటూ ఇటు బీజేపీ నేతలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ గెలిచిన అభ్యర్థులతోని అలాగే కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అడ్రస్ చేస్తారనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. కానీ ముందుగా ఊహించినట్టే ఈసారి బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన చరిష్మాతోని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో నిలబెడతారని అటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా బలంగా విశ్వసించారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో చెడిందో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అసలు బీజేపీ కూడా ఒక రకంగా సైకలాజికల్ గా అటు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి యుద్ధం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్యనే అన్న చందన కూడా క్రియేట్ చేసింది. దీనికి తోడు అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ పార్టీ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, అసలు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవడు పట్టించుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉందా అని కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేయడము. సో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీ అన్న చందనే కూడా ఈ ఎలక్షన్స్ లో వారం అనేది నడిచింది. మొత్తానికి బీజేపీ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అలాగే పబ్లిక్ కూడా బంపర్ మెజారిటీ అయితే బీజేపీకి. అయితే శ్రీచరణ్ ఓడిపోవడం వేరు, కీలక నేతలు మీరు ఇందాక
ఇందాక ప్రస్తావించారు, చాలా ముఖ్యమైనటువంటి స్థానాల్లో కీలక నేతలు, చివరికి పార్టీ అధినేతతో సహా అందరూ కూడా కీలకమైన నేతలు ఓడిపోవడాన్ని ఏ రకంగా చూసుకోవాలంటే ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి గల, అంటే ఈ రకమైనటువంటి తీర్పుకి గల కారణాలు ఏమని విశ్లేషిస్తున్నారు? డెఫినెట్ గా కొన్ని పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి. అరవింద్ కేజ్రీవాల్ తన పవర్ లో వచ్చాక ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, అంటే గవర్నమెంట్ స్కూల్ ని బాగా డెవలప్ చేశారు. అంటే మోడర్న్ గా ఒక సిబిఎస్ అలాగే ఇంటర్నేషనల్ సిలబస్ లో టెక్నో స్కూళ్లలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారో అలాగే గవర్నమెంట్ స్కూళ్లలో కూడా అక్కడ విద్యార్థులందరికీ కూడా అదే ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇది కాకుండా హాస్పిటళ్లను కూడా పునర్వ్యవస్థీకరించారు. సో ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంకా కొన్ని ఎస్పెషల్లీ మున్సిపాలిటీ ఇష్యూస్ కానీ, ఆ యమునా రివర్ ఇష్యూ కానీ, అలాగే కాలుష్యం విపరీతమైన స్థాయిలో ఉంది ఢిల్లీలో. ప్రత్యేకంగా మనము రీసెంట్ గా వింటర్ టైమ్స్ లో కూడా పలుమార్లు దీనిపైనే మనం చర్చించుకున్నాము. లైవ్స్ లో కూడా దీని మీద మనము ఒక రకంగా డిబేట్ కూడా పెట్టాము. సో దాదాపు 563 హజార్డస్ లెవెల్లో కూడా వాయు కాలుష్యం అనేది నమోదవడము, ఊపిరితిత్తుల్లో చాలా మంది ఢిల్లీలో నివసించడానికి కూడా భయపడ్డారు. ఇదే ఉదాహరణను కూడా మనం గతంలో చర్చించుకున్నాం. స్వయంగా సోనియా గాంధీ కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కి తను ఊపిరి పీల్చుకోలేక కొన్ని రోజులు గోవా వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సో సోనియా గాంధీ లాంటి వ్యక్తి, సోనియా గాంధీ అంటే ఒకప్పుడు సోనియా గాంధీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అత్తగారు ప్రధానమంత్రి, తన హస్బెండ్ అలా ఏఐసిసి అధ్యక్షురాలుగా కూడా చేసిన తనకే ఢిల్లీలో ఉండలేక వేరే ప్రదేశానికి వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఢిల్లీలో కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఆ వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారు విఫలమైందని చెప్పుకోవాలి. దానికి తగ్గట్టు కూడా ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నేను మళ్లీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారానే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని ఆయన రాజీనామా చేయడము, అనంతరం అతీషి రావడము, అతీషి వచ్చాక ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది దారుణంగా పడిపోవడం, దానికి గ్రాప్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయక దాన్ని నేపము కేంద్ర ప్రభుత్వం పైన నెట్టడము, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ విడుదల చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, ఈ గ్రాప్ ని గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ అనేది కూడా గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. సో అనంతరం కూడా ఇలా పలు వివాదాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆరోపణలు ఎంతవరకు కారణం అనుకోవాలి? అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు కూడా బ్రహ్మాండమైనటువంటి తీర్పుని గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు రావడం, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉంటూనే జైల్లో ఉండడం మనం చూసాం. ముఖ్యంగా ఆయన నివాసానికి భారీగా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఇవన్నీ కూడా ప్రజలను కొంత దూరం చేశాయి అనుకోవాలా ఆమ్ ఆద్మీ పార్టీకి? డెఫినెట్లీ శివ, ఖచ్చితంగా బీజేపీ కూడా ప్రధాన అస్త్రంగా ఇవే తీసుకొని డ్యూరింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇదే ప్రస్తావించారు. ఒక స్కూటర్ మీద వచ్చిన వ్యక్తి ఇంత పెద్ద షీషా మహల్ ఎలా కడతారో, అక్కడ లోపల ఉన్న ఫర్నిచర్ దాని ఖరీదు ఎంత, అది ఎక్కడి నుంచి తెప్పించారు, ఎవరికైనా అవగాహన ఉందా, ఇంత డబ్బు ఇంత అవినీతి ఎలా డబ్బులు ఎక్కడికి వచ్చాయి అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా పదే పదే బీజేపీ పెద్దలతో పాటు బీజేపీ స్థానిక నాయకులు కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఈ ఏదైతే ఉందో స్కామ్స్ గానీ, రిలేటెడ్ కరప్షన్ గానీ వీటిపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వాళ్ళని డిమోరలైజ్ చేశారని చెప్పుకోవాలి. ఒకటి లిక్కర్ పాలసీ ఒకటి, అలాగే ఈ కరప్షన్ ఒకటి, ఈ రెండు బాగా ఇంపాక్ట్ చూపెట్టాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో. అసలు ఎవరు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతారని కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ ని ప్రస్తుతం దేశంలో కొంతమంది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. దాంట్లో మొదటగా మనకు వినిపించేది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అలాగే మాయావతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా సిమిలర్ గా తాను కూడా రేస్ లో ఉన్నాను, నేను కూడా భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఆయనకైనా పోర్ట్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ ఎన్నికల్లో దట్టు న్యూఢిల్లీ లాంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం అనేది కూడా దీన్ని బట్టి కూడా తెలుస్తోంది. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ మాటలతో విసిగి వేసారిపోయారని, కొత్తగా బీజేపీ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి వీళ్ళు ఏ మేరకు అభివృద్ధి చేస్తారనే ఒక హోప్ తోనైతే ఈ మ్యాండేట్ అయితే ఇచ్చి ఉండొచ్చు. శివ, ఓకే శ్రీచర్, థ్యాంక్ యూ.